ఏది నిజం. హలో, నమస్కారం. నేను మీ టీఆర్కే. ఏది నిజం అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు వచ్చాను. క్రైస్తవులు మూవీస్ చూడకూడదు అని చెప్పడం తప్పు. అంటే క్రైస్తవులు మూవీ చూడొచ్చు, కానీ చూడండి, అసలు యాక్చువల్లీ మూవీ అంటే ఏంటో తెలుసుకోవాలి. మూవీ అంటే ఏంటంటే ప్రీ రికార్డెడ్, అంటే మొదటిగా రికార్డ్ ఒక స్టోరీని రియల్ కానీ లేకపోతే ఇమాజినరీ ఊహించిన కథని దాన్ని మనం మూవింగ్ ఇమేజెస్లో ఒక ఆడియో వీడియోని ప్రజెంట్ చేయడమే మూవీ అంటారు. మూవీలో ఏముంటుందంటే ఒక స్టోరీ లైన్ ఉంటుంది, అలానే యాక్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు, విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అలానే దాంట్లో ఎమోషన్స్ ఉంటాయి, దాంట్లో ఒక మెసేజ్ ఉంటుంది. అయితే సినిమాని చూడకూడదు అని చెప్పడము తప్పు. కానీ నా చిన్ననాట్లో నాకు గుర్తు ఏమిటంటే, మాది బ్లాక్ అండ్ వైట్ టీవీస్ ఉన్నప్పుడు మేము చిన్నప్పుడు టీవీ చూస్తూ ఉంటే సడన్గా మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఒకరు వచ్చేసి టీవీ చూడొద్దు మీరు అని కట్టి వేసేసినప్పుడు చాలా కోపం వచ్చేది మాకు. ఎందుకు సినిమాలు చూడకూడదు అనేది ఎక్స్ప్రెస్, అంతే చూడొద్దు అని చెప్పేది. అయితే చిన్నవాడు మాకు అది విషయాలు చెప్పేదేమో, చిన్నవాడు చెప్పేస్తే పర్వాలేదు చూడొద్దు అని. చిన్నపిల్లలకి చాలా మటుకు తెలియదు కాబట్టి ఇది మంచిది చెడు ఇది చేయొద్దు అంటే చేయకుండా ఉంటాడని ప్రయత్నిస్తా. కానీ పెద్దగా అయిన తర్వాత జ్ఞాపకం చేసుకొని చూడండి, అపోస్తుడైన పౌలు ఒక మాట అంటాడు. ఈ మాటను మనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను చూడండి. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అంటే పిల్లవాళ్ళకి మంచి చెడులు అనేది తెలియదు. చిన్న బాబుకి ఒకవేళ నువ్వు కత్తిస్తే ఆ కత్తితోటి ఏం చేయాలో తెలియదు, కానీ పెద్దవారికి కత్తితోటి ఏం చేయాలో తెలుసు. ఒకవేళ పాయిజన్ చిన్న పిల్లల ముందు పెడితే అది పాయిజన్ కూడా తెలియకుండా తినేస్తారు. అందుకొరకే పిల్లవాళ్ళుగా ఉన్నప్పుడు మన ఆలోచన విధానం వేరుంటుంది, మన పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు మన ఆలోచన విధానం వేరుంటుంది. సినిమాలు డైరెక్ట్గా మీరు చూడకూడదు అని చెప్పడం తప్పు, కానీ మీరు ఎందుకు చూడకూడదు, ఏమి చూడాలి అని చెప్పేదే కరెక్ట్. అయితే ఇక్కడ చూడండి, ఇంకొక మాట అపోస్తుడైన పౌలు ఏం చెప్తుంటాడంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో, అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు అని చెప్తున్నాడు. అంటే అన్నీ నేను చేయగలుగుతాను కానీ అన్నీ నాకు క్షేమము కాదు అని ఇక్కడ ఆయన ఒక మాట అంటున్నాడు. అయితే మూవీస్ అన్నీ చెడ్డవా అంటే కావు, అయితే మూవీస్ అన్నీ మంచివా అంటే కావు. తెలుసుకోవాలి. చూడండి, బిఫోర్ వాచింగ్ ఎనీ మూవీ, నువ్వు ఒకవేళ ఏదైనా మూవీ చూడాలని నువ్వు ఆశ కలిగినట్టే నువ్వు చెక్ చేసుకోవాల్సి కొన్ని ఉంటాయి. ఆ ఫస్ట్ పాయింట్ చూడండి, డస్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ మై థాట్స్ నెగిటివ్లీ, నీ ఆలోచన విధానాన్ని అది ఏమైనా మార్చివేస్తుందా. రెండవది, డస్ ఇట్ వీకెన్ మై స్పిరిచువల్ లైఫ్, నీ ఆత్మీయ జీవితాన్ని అది బలహీనపరుస్తుందా. మూడో పాయింట్, డస్ ఇట్ బికమ్ అన్ అడిక్షన్, దీనికి నువ్వు అడిక్ట్ అయిపోతావు, ప్రతిసారి నేను మూవీ చూడాలి, ఏదో ఒకటి చూడాలి, యూ బికమింగ్ అడిక్టెడా అని చేసుకోవాలి. వాచింగ్ ఎనీ మూవీస్ కరెక్ట్ అంటే కాదు, వాచింగ్ ఎనీ మూవీస్ నాట్ కరెక్ట్. ఇక్కడ చూడండి, ప్రతి మూవీకి ఒక సెన్సార్ బోర్డ్ అని ఉంటుంది, దానికి ఒక సెన్సార్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సెన్సార్ సర్టిఫికేట్లోనే ఆ మూవీ యొక్క స్టాండర్డ్ని వాళ్ళు చెప్తారు. చాలా మటుకు మూవీస్ మనకు చూస్తూ ఉంటే అవి సెక్సువల్ ఇమ్మొరాలిటీ ఉంటుంది, అలానే వైలెన్స్ అంటే ఓవర్ వైలెన్స్ ఉంటుంది, కొన్ని హారర్ మూవీస్ ఉంటుంది, చాలా మటుకు చూడదగ్గని మూవీస్ ఉంటాయి, అంటే చూడలేని మూవీస్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ రైట్ టు లుక్ ఎట్ దట్ టైప్ ఆఫ్ మూవీస్. అటువంటి మూవీ చూడకూడదు అని తెలుసుకోవాలి. ఎందుకంటే మొదటిగానే వాళ్ళు ఒక డిస్క్లైమర్ ఇచ్చేస్తారు, ఇది ఏమిటి అని చెప్పేస్తుంటారు. అక్కడనే మనకు అర్థమైపోతుంది మీరు చూడొచ్చా చూడకూడదా అని తెలుసుకోవాలా. రెండవ చూడండి, ఇక్కడ ఒక మంచి మాట అపోస్తుడైన పౌలు అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, ఏవి సత్యమైనవో, ఏవి మన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి యందు ధ్యానముంచుకొనుడి అని చెప్తున్నాడు. అంటే వాట్ ఈజ్ రైట్ ఫర్ మీ. చూడండి, ఒక చిన్న విషయం చెప్తాను. నేను లండన్లో ఉన్నప్పుడు మనకి ఇలానే ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ కిరాణా కొట్లు ఉన్నాయో, జనరల్ స్టోర్స్ ఉన్నాయో అక్కడ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ కిరాణా కొట్లకి అక్కడ జనరల్ స్టోర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు జనరల్ స్టోర్లో మనకు ఓన్లీ జనరల్ ఐటమ్స్ దొరుకుతాయి, అక్కడ మాత్రము ఆ జనరల్ స్టోర్స్లో మీకు అన్నీ దొరుకుతాయి. అంటే ఇక్కడైతే మనకు సపరేట్గా వైన్ షాప్స్ ఉంటాయి, అలానే ఇక్కడ జనరల్ స్టోర్స్ ఓన్లీ జనరల్ స్టోర్స్ ఉంటాయి. అక్కడేమో జనరల్ స్టోర్లోనే వైన్స్ కూడా అమ్ముతారు. అదే షాప్కి మనం వెళ్ళి మనకు కావాల్సింది మనం కొనుక్కుంటాం. ఆ షాపులో ఆ వైన్స్ ఉన్నాయి కదా అని, ఆల్కహాల్ ఉంది కదా అని మనం పోయి దాన్ని తీసుకోము. అంటే ఇక్కడ చూడండి, జ్ఞాపకం చేసుకోండి, నువ్వు డస్ట్బిన్లో వెళ్ళి డస్ట్ అయితే వెతుకోవు, అందుకో డస్ట్బిన్ దగ్గరికే వెళ్ళవు. బట్ వేర్ యు ఆర్ గోయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
వేర్ యు ఆర్ గోయింగ్ ఈజ్ మోర్ బట్, అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏమి నువ్వు కలెక్ట్ చేసుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ముందుగానే తెలిసిపోతుంది నీకు, ఇట్ ఈస్ దేర్, ఇక్కడ ఏముంటుంది ఇక్కడ ఏముండదు అని తెలుస్తుంది కనుక యూ షుడ్ బి కేర్ఫుల్. అందుకొరకు జ్ఞాపకం చేసుకోండి, వాచింగ్ ఏ మూవీ ఈజ్ నాట్ ఆటోమేటికల్లీ సిన్. అంటే చూడండి, మరొకసారి చెప్తున్నాను, ఒకవేళ డైరెక్ట్గా ఇఫ్ యూర్ లుకింగ్ ఏ మూవీ, ఇట్ ఈస్ నాట్ ఆటోమేటికలీ సిన్, బట్ దట్ కంటెంట్, దాంట్లో ఉన్న కంటెంట్, అలానే నీ సెల్ఫ్ కంట్రోల్, అంటే నీవు దాన్ని చూసి నువ్వు ఎలా సెల్ఫ్ కంట్రోల్, వ్యూవర్ మైండ్ మ్యాటర్స్ అంటారు. అంటే నువ్వు చూసేవాని మైండ్ ఎలా నువ్వు దానికి రియాక్ట్ అవుతున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది. సింపుల్ లైన్ పెట్టుకోండి ఒకటి, చూడండి, మీరు ఎప్పుడైనా ఏదైనా చూడాలనుకున్నప్పుడు ఒకవేళ యేసయ్యే మీతో పాటు వచ్చి మీతో పాటే కూర్చుంటే, మీ ఫ్రెండ్ లాగా ఉంటే మీరు ఆ మూవీ చూస్తారా? ఆ మూవీ ద్వారా గుడ్ కానీ మీకు ఏమైనా హార్మ్ఫుల్ డిజైర్స్ మీకు ఏమైనా క్రియేట్ అవుతున్నాయా? మీ ఆత్మీయ జీవితానికి డస్ ఇట్ బ్రింగ్ పీస్ ఆర్ స్పిరిచువల్ కన్ఫ్యూజన్ తీసుకొస్తుందా? అది నీకు నెమ్మది తీసుకొస్తుందా, లేకపోతే నీ ఆత్మీయ జీవితానికి అది నీకు ఇబ్బందికరంగా ఉన్నదా అని తెలుసుకోవాలి. ఇంకొకటి నాలుగవది ఏంటంటే, ఈజ్ రియల్లీ కంట్రోలింగ్ యువర్ టైం. నీ మైండ్, నీ టైంని అది తినివేస్తుందా అని చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే కీర్తనకారుడు ఒక మంచి మాట అంటాడు, 119:37 ఏమంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులని త్రిప్పివేయుము. అంటే అది వ్యర్థం అన్నప్పుడు తెలిసినప్పుడు దాని నుండి నీ కళ్ళని తిప్పివేయడం మంచిది. చూడండి, మత్తయి సువార్త 6:22 ఏమని రాయబడి ఉందంటే, దేహం నాకు దీపము కనులు గనుక కనులు తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగు మయమై ఉండును అని రాయబడింది. చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఒక వ్యక్తి అడవిలో జీవిస్తుంటాడు, ఎవరు ఉండరు అక్కడ, ఆయన తప్ప వేరే ఏ మానవుడు ఉండడు, ఏ మనిషి ఉన్నాడు, ఆయన ఒక్కడే జీవిస్తూ ఉంటాడు. చివరికి వచ్చిన తర్వాత ఆయన ఒక మంచి ఆయన వచ్చి అందరితో కలిసిన తర్వాత మానవులని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కలిసిన తర్వాత ఒక మాట అంటాడు, నేను ఇప్పటివరకు అడల్టరీ చేయలేదు, ఇప్పటివరకు నేను ఆల్కహాల్ తాగలేదు, ఇప్పటివరకు నేను షుగర్ తినలేదు. అంటే నీకు అది అవైలబుల్లో లేదు కాబట్టి తినలేదు. సర్వసాధారణంగా నీకు అవైలబుల్ లేదు కాబట్టి నువ్వు చేయకపోవడం కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు కూడా ఆదాము అవ్వను సృజించినప్పుడు వారికి ఓ తోటలో ఒక చెట్టును పెట్టాడు, మంచి చెడులు తెలిసే చెట్టును పెట్టాడు, దాన్ని తినొద్దు అని చెప్పాడు. ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ విల్. దేవుడు నీకు ఒక ఆశా నిగ్రహం దయచేస్తాడు, దేవుడు నీకు ఒక విల్ పవర్ అని దయచేస్తుంటాడు. దాన్ని నీవు ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలనో దేవుడు ఆత్మీయ ఫలంలో నీకు దయచేస్తాడు. అందుకే ఇప్పుడు లోకంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అలానే నీవు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వాట్ ఐ కెన్ వాచ్, వాట్ ఐ షుడ్ నాట్ వాచ్ అనేది తెలుసుకోండి. చూస్తూ ఉంటే చాలా క్రిస్టియన్ మూవీస్ కూడా చాలా మంచి మూవీస్ ఉంటాయి, అది నీ ఫేత్ను కూడా ఒకసారి ఇంప్రూవ్ చేస్తుంది. వార్ రూమ్ అనే ఒక మంచి మూవీ ఉంటుంది, ఇట్ రియల్లీ బిల్డ్ యువర్ ఫేత్. ఇప్పుడు ద చూజన్ అనేది ఒక సిరీస్ వస్తుంది, రియల్లీ ఇట్ నోస్ ఆ సిచ్యువేషన్లో యేసయ్య చేసిన కార్యాలని మనం చూస్తాం. 10 కమాండ్మెంట్ చూడండి, ఒక మూవీ ఇప్పుడు రీసెంట్గా కూడా వచ్చింది, హెవెన్ ఈజ్ ఫర్ రియల్ అని ఉంది. హెవెన్ ఈజ్ ఫర్ రియల్, ఒక చిన్న బాబు ఆ పరలోకానికి వెళ్ళి వచ్చి అది ఎలా ఉందని వివరించినది, అది ఒక మూవీలాగా తీశారు. దిస్ వాచింగ్ మూవీస్ డైరెక్ట్గా చూడకూడదు అని చెప్పడం తప్పు, కానీ వాట్ వీ నీడ్ టు వాచ్, వాట్ వీ షుడ్ నాట్ వాచ్ అనేది తెలుసుకోవాలి. ఏం చూడొచ్చు, ఏం చూడకూడదని క్లియర్గా తెలుసుకుంటే మంచిదని నేను చెప్తున్నాను. యాక్చువల్లీ మూవీ అనగానే చాలామంది అది పాపంతో కూడింది అనుకుంటారు కదా. మూవీ అనగానే ఇట్ ఈస్ ఏ విజువలైజేషన్ ఆఫ్ సమ్వన్. అంటే ఒకవేళ ఒక సంఘటనని నీవు దాన్ని చిత్రీకరించి కొంతమంది ఆర్టిస్టుల ద్వారా నువ్వు ప్రీ రికార్డ్ చేసి ఈ సన్నివేశం ఇలా ఉందని ఒక స్టోరీ లైన్లో చెప్పడం. ఒక కథ నేను చెప్పాను అనుకోండి, లైక్ అయిన ప్యారబుల్ చెప్పాను, యేసయ్య చెప్పిన విత్తువాని ఒక ప్యారబుల్ చెప్తా ఉంటే దాన్ని నేను చిత్రీకరించాను అనుకోండి, ఒకవేళ విజువలైజేషన్ చేశాను. ఒకటి ఏమో దారిలో పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి, కొన్ని పొదలలో పడ్డాయి, కొన్ని మంచి నేల మీద పడ్డాయి. దాన్ని నేను విజువలైజేషన్ క్రియేట్ చేసినప్పుడు అది అర్థమయ్యే వారికి అది బ్రెయిన్లో త్వరగా అది అర్థమవుతుంది. అందుకొరకే స్టోరీగా ఏది చెప్పినా మనకు అది త్వరగా అర్థమవుతుంది. అందుకొరకు ఎవరైనా మనకి ఏమైనా చెప్తా ఉంటే మనం వెంటనే ఇమాజినేషన్ చేసుకుంటా ఉంటాం. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, ఎలిఫెంట్ ఎలా ఉంటుంది అంటే మీకు వెంటనే ఎలిఫెంట్ ఒక ఇమేజ్ అనేది మీకు మీ మైండ్లో వస్తుంది. ఒకవేళ లాయన్ అన్నాను, ఆ లాయన్ అనేది ఒక మీకు ఇమేజ్లో వస్తుంది. ఇఫ్ ఐ టెల్ గాంధీ మహాత్ముడు అనే వరకల్లా వెంటనే గాంధీ మహాత్ముడు ఒక పిక్చర్ మీకు ఇమాజినేషన్లో వస్తుంది. మనం హ్యూమన్ బీయింగ్స్, మనం మానవులో మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కటి విజువలైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. అందుకొరకే మూవీ అంటే ఏమిటంటే, మూవీ ఈజ్ ఆల్ అబౌట్ ఏ ప్రీ రికార్డెడ్, అంటే అది ముందుగా ఒకళ్ళు ఆలోచించింది రియల్ అని కానీ లేకపోతే వాళ్ళు ఇమాజినరీ. చూడండి,
రియల్ అంటే మనం టైటానిక్ మూవీ చూస్తాం. టైటానిక్ కానీ లేకపోతే బయోపిక్స్ గాంధీ కానీ లింకన్, ఇవన్నీ నిజ జీవితంలో జరిగిన సంఘటనలని వారు తీసి చూపించడం. అలానే కొన్ని మనం చూస్తాం ఇమాజినరీ అంటే బాహుబలి కానీ లాయన్స్ కింగ్ కూడా దట్ ఈస్ అ బ్యూటిఫుల్ కార్టూన్ మూవీలా ఉంటుంది. యూ కెన్ సీ దట్ లైక్ అంటే మనము వీ నీడ్ టు డిఫరెన్షియేట్. అందుకొరకే పౌలు భక్తుడు ఏమన్నా, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిని ఆలోచించాను, నేను అలానే నడిచాను, ఇప్పుడు పెద్దవాడిగా అయినప్పుడు పిల్లవాడిని చాష్టలు మానివేశాను. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే సింపుల్, వాట్ ఐ కెన్ వాచ్, వాట్ ఐ షుడ్ నాట్ వాచ్, అంటే ఏది నేను చూడొచ్చు, ఏది నేను చూడకూడదు అనేది తెలుసుకునే అవగాహన మీకు ఉండాలా. అప్పుడే ఇది కరెక్టా కాదా అని మీకు తెలుస్తుంది. ఎందుకంటే దేవుడిచ్చిన మనకు వరం ఏమిటంటే నీవు ఏది చూడొచ్చు, ఏది చూడకూడదు అనేది నీకు ఆ ఇంకిత జ్ఞానము, అంటే ఆ నాలెడ్జ్, విజ్డమ్ నీకు ఉండాలి. కనుక దేవుని యందు భయభక్తులు గల వారికి ఆ జ్ఞానం దేవుడు మీకు దయచేస్తాడు. నువ్వు దేవుని భయభక్తుల్లో ఉన్నట్లయితే నీవే పాపం నీకు దూరం ఉంటావు. చూడవలసింది చూస్తావు, చూడకూడదు చూడవని జ్ఞాపకం చేసుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. మరొక వీడియో ద్వారా మేము కలుసుకుంటాను. ఏది నిజం.